ముందుగా మీ అందరికీ కార్తీ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే పొటాటో కర్రీ ఎలాగో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలో నూనె వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి తాలింపు వేపుకోండి. దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మెత్తబడేదాకా వాటిని వేపుకోండి. దానిలో కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ మెత్తబడాలి అప్పటి వరకు వేపుకోండి. తరువాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. బాగా కలిపి అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయే వరకు ఆ ఉల్లిపాయలని బాగా వేయించుకోండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని వాటిని 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు దానిలో ముందుగా మనం ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అంటే పొటాటో ముక్కల్ని వేసుకుని వాటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోండి. అప్పుడు మసాలా ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. తర్వాత ఒకసారి మూత తీసుకుని మళ్ళీ వాటిని ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు వాటిని బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర తరుగు వేసుకుని 1 నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే ఎంతో సూపర్ టేస్టీగా ఉండే బంగాళదుంపల కూర అంటే పొటాటో కర్రీ రెడీ. ఇది రసమన్నము, పప్పుచారు, సాంబార్లోకి చాలా బాగుంటుంది.